Welcome to Premoda's Art of Cooking. ఈరోజు రెసిపీ ఇన్స్టంట్ రెడీ మిక్స్ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది హాస్టల్లో ఉన్న వాళ్ళకే కానీ జాబ్ హోల్డర్సే కానీ చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ముందుగా పులిహోర పులుసు రెడీ చేసుకోవాలి. పులిహోర పులుసు చేసుకోవచ్చమని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి చింతపండు గుజ్జుని చిక్కగా తీసి 1.5 గ్లాసు వేయాలి. బెల్లం కొంచెం వేయాలి. బెల్లం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రుచి ఉంటుందని చెప్పి నేను వేశాను. సన్నగా ఘాటు పెట్టి ఉంచిన పచ్చిమిరపకాయలు 12 వేసి మరగనివ్వాలి. కొంచెం ఉప్పు వేసి మరగనివ్వాలి. ఎంత ఉప్పు కావాలంటే అంత వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేశాను. అంతా కలిసేలాగా ఒకసారి కలపాలి. పసుపు 1.5 స్పూన్ వేసి కలపాలి. పులుసంతా కూడా బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. బాగా దగ్గర పడాలి. ఈ పులుసంతా కూడా బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. మనం చిక్కగా తీసుకుంటే చింతపండు పులుసు తొందరగా దగ్గర పడుతుంది. అందుకని చిక్కగానే తీసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడాలి. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని 1 కప్పు వేసాను నేను ఆయిల్. రెండున్నర స్పూన్ల ఇంగువ వేయాలి. ఇంగువ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది, అలాగని మరీ ఎక్కువ వేయకూడదు. ఆవాలు 1/2 కప్పు వేసి వేగనివ్వాలి. అన్నీ కొంచెం లైట్గా వేగడంతోనే అన్నీ ఒకటొకటిగా వేసేస్తూ ఉండాలి. ఎండుమిరపకాయలు ఒక 15 వేసి వేగనివ్వాలి. కరివేపాకు 1 కప్పు వేసి వేగనివ్వాలి. కరివేపాకు ఎక్కువే పడుతుంది పులిహోరకి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మినపగుళ్ళు 1/2 కప్పు వేసి వేగనివ్వాలి. పచ్చెనపప్పు 1/2 కప్పు వేసి వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు 1/2 కప్పు వేసి వేగనివ్వాలి. అన్నీ కూడా దూరగా వేగిన తర్వాత నువ్వుల పొడి 1/2 కప్పు వేయాలి. ఈ నువ్వుల పొడిని నేను 5 స్పూన్ల నువ్వులు తీసుకొని వేయించి గ్రైండ్ చేసుకున్న పొడి అండి ఇది. మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. 3 స్పూన్లు వేసాను మిరియాల పొడి. మిరియాల పొడి నువ్వుల పొడి వేసాం కదా, స్పైసీగా ఉంటుందండి టేస్ట్. పులిహోర బాగుంటుంది. ఇందాక చింతపండు గుజ్జుని తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జంతా కూడా తాలింపులో వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపితే చింతపండు గుజ్జంతా కూడా నూనె మొత్తం పీల్చుకొని మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. చూసారా ఎలా పీల్చుకుంటుందో నూనె అంతా చింతపండు గుజ్జు. పూర్తిగా నూనె మొత్తం పీల్చుకునే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని తొందరగా కలుపుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది పులిహోర.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నంత టేస్టీగా ఉంటుంది పులిహార. చూసారా చింతపండు గుజ్జంతా కూడా నూనె పీల్చేసుకుందో. అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. దించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకున్నది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగానే కలుపుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ బయట పెట్టకూడదు. ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో ఈ రెడీ మిక్స్తో చూపిస్తాను. పులిహోరని 2 స్పూన్ల ఈ రెడీ మిక్స్ తీసుకొని 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 1 కప్పు రైస్ కోసమని చూపిస్తాను నేను. రైస్ని మనం పులిహోర కోసం కదా, రైస్ వండుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి వండుకుంటే అన్నం మెతుకు అంటకుండా కొంచెం పలుగ్గా బాగుంటుంది. మనం వండుకునే దాని మీద 1 పావు గ్లాసు తక్కువ నీళ్ళు పోసి వండుకుంటే బాగుంటుంది పులిహోరకి. కొంచెం పలుగ్గా ఉండాలి, అందుకని చెప్తున్నాను. నేను ముందుగానే వండి ఉంచుకున్న 1 కప్పు రైస్లో ఈ ఇన్స్టంట్ రెడీ మిక్స్ని వేసి కలుపుతున్నాను. బాగా కలిసేలాగా కలపాలి. మామూలుగా పులిహోరని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం వండేసుకొని ఈ ఇన్స్టంట్ రెడీ మిక్స్ని కలుపుకోవడమేనండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం పులిహోర పులుసు తయారు చేసుకొని ఎలా కలుపుకుంటే ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి. ఫ్రెష్గా చాలా టేస్టీగాను చాలా స్పైసీగా కూడా ఉంటుంది. చూసారా బాగా కలిసింది కదా, బాగుంది కదా చూడటానికి కూడా. కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిసేలాగా కలిపితే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇన్స్టంట్ రెడీ మిక్స్ పులిహోర రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.